జైల్లో గాలి గాని సోకిందా? గాలి లేదు, ధూళి లేదు. ఇలా ప్రశ్న లేకుండా జరగబోయేది ప్రశాంతంగా చూడండి. ఇప్పటి వరకు ఏకే రావు, పీకే రావు, సన్ ఆఫ్ సత్యనారాయణ అనేవాళ్ళు. ఇకపై సత్యనారాయణ ఫాదర్ ఆఫ్ ఏకే రావు, పీకే రావు అంటారు. యా, ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మారరా సన్నాసుల్లారా. అంటే ఇంకా అర్థం కాలేదా అయ్యా నీకు? ఛీ ఎదవల్లారా. విజనంట విజనం. కర్రేం తేడుగా. ఆయన అలాగే మాట్లాడతారు గాని మీరు రండి నాన్న భోంచేద్దాం. భోజనం ఏముందమ్మా, రోజు చేసేదే. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రారా, మన ఆపరేషన్ అత్తారింటి నుంచి మొదలెడదాం. అత్తారింటికి దారేది? నేను 6 అడుగుల బుల్లెట్, నేను 5 అడుగుల బుల్లెట్. అమ్మా బాయ్ వెళ్ళొస్తా. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. అమ్మగారు, 5 ఏళ్ల నుంచి ఎంత జమ కడుతున్నా వడ్డీ తప్ప అసలు తీరట్లేదు. ఇలాగైతే మట్టిని నమ్ముకున్నా మా నోట్లో మట్టేనమ్మా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ బుద్ధి నా దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టినప్పుడు ఉండాలి. లేకపోతే ఏయ్, ఎవరో పగటి వేషగాళ్ళు వచ్చారో వాళ్ళకి చిల్లరిచ్చి పంపించండి. ఏయ్, మేము నువ్విచ్చే చిల్లర కోసం రాలేదు, నీ చిల్లర వ్యాపారం కట్టించడానికి వచ్చాం. చూడత్తా, రైతు అంటే రాజు. రాజు ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి గాని నోటి మీద వేలేసుకొని ఇలా నిల్చోకూడదు. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. కూర్చోండి. అలాగే. చూడు, ఇంకొక్కసారి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని జనాల్ని జలగల్లా పీడించకు. నేను పీడించడం ఏంటి? నా చేతులతో నేను నోట్లు ఇస్తేనే వాళ్ళ చేతిలో నాట్లు వేసేది. ఏదో దేశ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే. వాళ్ళ ప్రామిసరీ నోట్లు నీ దగ్గర పెట్టుకుని నీ కరెన్సీ నోట్లు ఇస్తున్నావు. చివరికి రైతు కళ్ళల్లో తప్ప కాలువలో నీళ్లు కనపట్లేదు. చూడత్తా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? చూడు, ఎన్ని రుణాలిచ్చినా రైతు రుణం ఎవరు తీర్చలేరు. అది రైతు. చూడండి బాబులు, మీరు ఉండాల్సిన అమలాపురంలో కాదు, అసెంబ్లీలో. వస్తాను బాబులు, వస్తాను. చూడత్తా, రొటేషన్ మానేసి మెడిటేషన్ చేసుకో, కాస్త సన్నబడతావు. అంతకన్నా చిప్ప తీసుకుని అడుక్కోవడం పెట్టు. పోనీ పైకో. లేదు బాబు, నేను వడ్డీ వ్యాపారం మానేస్తే బ్రతికేదేలా? పిల్లలు పెళ్లి చేసేదేలా? అది మాకు వదిలేయి, మేం చూసుకుంటాం. మేం గన్సుని నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకోండి. మీకో షోరూమ్ పెట్టిస్తాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అయితే త్వరలో మాతో 7 అడుగులు వేస్తారన్నమాట. ఆపరేషన్ ఏపీలో ఇప్పుడే ముందడుగేశాం. మీతో 7 అడుగులు వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అల్లుళ్ళు